హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. ఫస్ట్ మనం ఆ భగవంతు నామస్మరణ చేసేసుకుందామండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. రాధే 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 996 అండి. వెల్కమ్ టు ద రాధే రాధే 996 అండి. ప్రతి ఒక్కరికి, పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, ఇకపైన జాయిన్ అయ్యే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అండి హార్ట్లీ వెల్కమ్ అండి. రాధే రాధే 996 అండి. సో కమాన్ అండి. ఈరోజు మనం ఏంటంటే ఓకే, మీరు వేసే క్వశ్చన్స్కి మీ పర్సనల్స్ ఆన్సర్స్ చూసేసామండి. ఎందుకో అలా థాట్ వచ్చింది. సో కమాన్ అండి, అలాగే చేసేసాం. మీరు వేసే క్వశ్చన్స్కి మీ పర్సన్ ఏ ఆన్సర్స్ ఇస్తారు, లెట్ మీ చెక్. కమాన్ అండి. ఓకే. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. రాధే 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 రాధే. అట్ ప్రజెంట్ మీరు వేసే క్వశ్చన్స్కి మీ పర్సన్స్ ఏ విధంగా ఆన్సర్ ఇస్తారో చూసేసామండి. కమనండి. రాధే 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 రాధే. కృష్ణం వందే జగద్గురు. మీరు వేసే క్వశ్చన్స్కి మీ పర్సన్స్ ఏ ఆన్సర్స్ ఇస్తారు, లెట్ మీ సీ. చూద్దాము. ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్నీ. మనం వీడియో ఎంతవరకు వెళ్తుందో ఏంటో మనకి తెలియదు. సో కమాన్. సో ఇంకా ఆశతో స్టార్ట్ చేసేస్తున్నాను. మీరు మీ పర్సన్ నేమ్ని ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకొని, ఎందుకంటే తనే ఆన్సర్ ఇస్తారు కాబట్టి, మీరు క్వశ్చన్స్ చేస్తారు కాబట్టి, ఫస్ట్ మీ పేరుని, మీ డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకొని, తర్వాత మీ పర్సన్ నేమ్ని, తన డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకోండి. ఓకేనా? సో కమానండి. రాధే 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 రాధే. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. రాధే 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 రాధే. రాధే రాధే అనే నామస్మరాన్ని మనం 2 times స్మరించడం ద్వారా ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని 1000 times స్మరించినంత పాజిటివ్ ఎనర్జీ మనకి గెయిన్ అవుతుందండి. సో కమాన్, వన్ మోర్ టైం ప్లీజ్. మీరు ఇప్పుడు మీ పర్సన్కి క్వశ్చన్స్ వేస్తున్నారు. సో ఆ క్వశ్చన్స్కి మీ పర్సన్ వచ్చి ఏ ఆన్సర్స్ చెప్తారో చూసేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మీ ఎనర్జీస్, మీ పేరును, మీ డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకోండి. ఫస్ట్ మీ పేరును, మీ డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకోండి. ఎనర్జీస్ కాదు, మీరు క్వశ్చన్స్ రేస్ చేయాలి. సో మీ పర్సన్స్ ఆన్సర్స్ ఏ వేస్తారో చూద్దామండి. ఓకేనా? సో కమాన్, మీ పేరును, మీ డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకోండి. మీ క్వశ్చన్స్ ఏంటో మీ మనసులో స్మరించుకోండి. యాక్యురేట్గా మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు అందబోతున్నాయి. ఓకేనా? ఎనర్జీస్ ఎవరు క్యాచ్ అవుతాయో వాళ్ళ మనసులోని క్వశ్చన్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, కమానండి. కాస్ట్ఫుల్ అయిపోయాయి. నమ శివాయ, నమ శివాయ. ఫస్ట్ క్వశ్చన్, మీరు మీ మనసులో మీ పర్సన్కు ఏ క్వశ్చన్స్ వేస్తున్నారు? 3 of Pentacles. ఎస్. ఓకే. The Lovers, bottom of a deck. బ్యూటిఫుల్. ఫస్ట్ క్వశ్చన్ మీరు లవర్స్ కార్డు సంధించేసారు. ఇది వచ్చేసి అంటే యూట్యూబ్ మళ్ళీ స్ట్రైక్ గీ కట్టుదండి. సో మీరు నెంబర్ 6 ద లవర్స్ హెడ్లైన్స్ చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ పెట్టేస్తాను. సో క్వశ్చన్, మీరు మీ పర్సన్ ఏం క్వశ్చన్ వేస్తున్నారంటే, మీ లైఫ్లో మీరు చాలా బిజీగా ఉన్నారు అంటే మీ వర్షన్లో నేను చెప్తున్నాను. సో మీకు అర్థమవుతుంది, వినండి. ఫస్ట్ క్వశ్చన్, మీరు సంధించే ఫస్ట్ క్వశ్చన్ మీ పర్సన్ వచ్చేసి, మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్లో కాకపోతే మీ ఫ్రెండ్స్తో చాలా బిజీగా ఉన్నారు, సంథింగ్ ఏదో నేర్చుకుంటున్నారు, కాకపోతే మొత్తమే చివరి మీ ఫ్రెండ్స్తో మీరు బాగా సంతోషంగా గడుపుతున్నారు. బట్ నేను మాత్రం ఇక్కడ అంటే ఇక్కడ వచ్చేసి మీ క్వశ్చన్ ఎలా ఉందంటే, మీరు నన్ను ఎలా అంటే మీరు బాగా సంతోషంగా గడుపుతున్నారు, కాకపోతే మీ బిజీలో మీరున్నారు. బట్ నేను ఇక్కడ వచ్చేసి నేను చాలా
ఎన్ని ఉన్నా ఏమున్నా నాకు మనసు లేదు, మీ చుట్టే నా మనసు తిరుగుతుంది. అదేదో ఒక సాంగ్ ఉంటుంది, నాకు సాంగ్ అంతా ఆ, వచ్చేస్తుంది. నాకు సాంగ్స్ సినిమాస్ నేను చూడను, బట్ అప్పుడప్పుడు వింటుంటే అవి హృదయం ఎక్కడున్నది అనే ఒక సాంగ్ ఉంటుంది. ఆ హీరో నాకు నేమ్స్ అంతలా తెలియదండి. ఆ ఆ సాంగ్ రెజ్యూమినేట్ అవుతుంది. నీ చుట్టూనే తిరుగుతున్నది అనే ఒక సాంగ్ ఉంటుంది. లిరిక్స్ బాగుంటాయి. ఆ సాంగ్ అలా ఉంది. మీ ఎనర్జీస్ అంటే ఎక్కడున్నా ఏమన్నా మీ చుట్టే మనసు తిరుగుతుంది. నేను దిగాలుగా ఉన్నాను, నాకు ఎక్కడ మనసు ఒప్పట్లేదు. ఆ, మీరు మాత్రం అక్కడ సంతోషంగా ఉన్నారు, ఎలా ఉండగలుగుతున్నారు? నేను మీ ప్రపంచంలోనే ఉంటాను. అంటే ఇక్కడ మీరు డిస్టెన్స్లో ఉన్నారండి, డ్యామ్ షూర్గా తెలుస్తుంది. మీరే నా ప్రపంచం అనుకొని ఉంటున్నాను, మీరే నా పాస్ట్ లైఫ్. ఇక్కడ చూసారా, లవర్స్, మనమిద్దరం లవర్స్. మీరు మాత్రం అసలు నన్ను, మీకు అసలు ఒక్క ముక్కలో ఒక్క క్వశ్చన్ అంటే మీరు ఏమంటున్నారంటే, మీరే నాకు పదే పదే గుర్తుకొస్తున్నారు, మీరు లేనిది నాకు ఎక్కడ, ఐఎమ్ డిసప్పాయింట్, ఐ మిస్ యూ, అంతే. మీ క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పిన, ఐ మిస్ యూ. బట్ మీరు మాత్రం బాగా, మీరు అసలు నన్ను మిస్ అవ్వట్లేదా? ఇట్ ఈస్ క్వశ్చన్స్. నేను మీరే నా ప్రపంచం అనుకొని ఉంటున్నాను, మనం మనం వచ్చేసి లవర్స్. బట్ నేను ఇంతలా మిస్ అవుతున్నానే, మీరు అసలు కా అసలు మీకు నేను గుర్తున్నానా లేదా? ఏంటి మీరు ఏం చేస్తున్నారు? నాకు కాంటాక్ట్లో లేరు ఏంటి? అసలు మీ సమాచారం లేదు. నేను మాత్రం చాలా దిగాలుగా ఉన్నాను. సో ఐ వాంట్ ఆన్సర్. మీరు నన్ను మిస్ అవుతున్నారా లేరా? అసలు నేనే పిచ్చిదానిలో మిస్ అవుతున్నానా ఏంటి? నాకు క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. అసలు నేను గుర్తున్నానా లేరా అనే క్వశ్చన్ మార్క్ వస్తుందండి ఇక్కడ. అంత డైరెక్ట్గా అలా క్వశ్చన్స్ వేయొద్దండి మీరు. నేను మిస్ అవుతున్నాను అలా చెప్పొద్దు. కానీ మీరు చెప్పేస్తున్నారు ఇక్కడ, రాదే 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 రా అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏంటంటే మీ మీ మనసులో అసలు ఏం పెట్టుకోరండి. మీ పర్సన్ ముందు మీరు అన్నీ వ్యక్తపరిచేస్తారు, అన్నీ చెప్పేస్తారు. మీ పర్సన్ మాత్రం అలా చెప్పరు. ఐఎమ్ షూర్ దట్. అంటే ఈ ఎనర్జీస్ని బట్టి తెలుస్తుంది అలా. సో వదిలేయండి. ఇప్పుడు మీరు క్వశ్చన్, సింగిల్ క్వశ్చన్, ఐ మిస్ యూ, మీరు మిస్ అవుతున్నారా లేరా, అది. ఇంకా అది కూడా మీరు సోల్ పరంగా అండి, మీకు లవర్స్ వచ్చింది, నేను మన పాస్ట్ లైఫ్ కర్మ, పాస్ట్ లైఫ్ నువ్వు సోల్మేట్ డార్క్ ట్విన్ ఫ్లేమ్గా నేను ఉంటున్నాను, నాకు ఇంతలా నీ ఎనర్జీస్ సక్ అవుతున్నాయి, నన్ను హర్ట్ చేస్తున్నాయి, పదే పదే మీ జ్ఞాపకాలలో ఉంటున్నాను, నేను ఇక్కడ అసలు ఉండి లేనట్టే ఉన్నాను, నా శరీరమే ఉంది, నా మనసు మాత్రం మీ చుట్టే తిరుగుతుంది. అదే ఆ సాంగ్ అన్నానే, అలా ఉన్నారు, మీ ప్రపంచంలోనే మునిగి ఉన్నాను. బట్ మీకు అసలు గుర్తున్నానా లేనా? నాకు చెప్పండి, నాకు ఆన్సర్ కావాలి, ఇప్పుడు ఖచ్చితంగా కావాలి అని అంటున్నారు మీరు. మరి ఓకే, కమాన్. నిజంగా మీరు అలాగే అంటే నో, ఒక చిన్నపిల్లలు మారం చేస్తారే అలా అడుగుతున్నారు. నాకు కావాలంటే కావాలి, ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి అని ముండిగా చేస్తారే అలా అడుగుతున్నారు. అంటే అంత చనువు అండి మీ పర్సన్తో, మీకు అంతలా మీరు అంతగా చనువుగా ఉండేవారు, అంత స్నేహంగా ఉండేవారు అని అర్థమవుతుంది. ఈ క్వశ్చన్స్ మీరు అడిగే విధానాన్ని బట్టి బ్యూటిఫుల్. సో మీ ఇద్దరు ఎనర్జీస్ చాలా మ్యాచ్ అవుతాయని అర్థమవుతుందండి. అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీరు మీ మనసులో ఏంటో తన మనసులో ఏంటో అర్థం చేసుకున్నాం కాదని మ్యూచువల్గా మీ అండర్స్టాండింగ్ ఉంటుందండి. సో మీ పర్సన్ చూసారా, ద పూల్. ఓ ఎస్, యా, ఏం ఎనర్జీస్ అండి రియల్లీ. ఇది చూసారా, నేను ఇంతకుముందు మీకు ఇక్కడే ఉంది కార్డ్ కూడా, బట్ స్ట్రైక్ అంటారే, నేను కప్పి చూపించేస్తాను మీకు. ఇది మనం ఫస్ట్ రీడింగ్లో తీసింది ద లవర్స్ అండి. ఇక్కడ ఇది చూడండి, ద లవర్స్. మీ పర్సన్ ఎనర్జీలో కూడా లవర్స్, మీ ఎనర్జీలో కూడా లవర్స్. వావ్, బ్యూటిఫుల్. నేను అనుకుంటున్నాను ఈ మహానుభావులు ఎవరో మేధావులే, కింగ్ ఆఫ్ వాండ్స్. ఎస్, ఓకే. మెజిషియన్ చెప్పాను కదా, మేధావులు అంటే మెజిషియన్ కార్డ్ వచ్చేసింది 100% అండి. ఓ మై గాడ్, నేను చాలా అవుతున్నాను ఈ రీడింగ్లో. ఈ పర్సన్ వచ్చేసి 100% మెజిషియన్ అండి. అంటే ఒక మాంత్రికుడు,
ఒక వల విసిరేస్తారు. మాటల మాంత్రికుడు, మాటల గారడి, మ్యాజిక్ చేసేస్తారు మీ పైన. అంటే అలాంటి ఎనర్జీస్, అలాంటి కెపాసిటీ ఉందండి తనకు. అంటే మాటల గారడీలో పెట్టేసి మ్యాజిక్ చేసేస్తారు మీ పైన. అంతే, అంతలా ఇంటెలిజెంట్, అంతలా బ్రిలియంట్, అంతలా మేధావులు అనమాట. సో తను మీరు మిస్ అవుతున్నారు అంటే వై నాట్, నేను మిస్ కాకపోవడం ఏంటి, మనం లవర్స్. అయ్యో చూసారా, తను కూడా లవర్స్ అని చెప్తున్నాను. మేము లవర్స్, మనం ఇద్దరము. నువ్వంటే నాకు ఫ్యాషన్, ఎంత అంటే అట్ ఎనీ కాస్ట్ నిన్ను పొందాలి, నిన్ను సాధించాలి. ఇదే అండి వర్కాలిక్, వర్క్ ఓరియంటెడ్ ఉంటాడు. కింగ్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే లాయన్ వచ్చి చూసారా. లాయన్ అంటే ఒక్కసారి డిసైడ్ ఏదన్నా చేసుకుంటే, లాయను ఏదన్నా దాని క్వాలిటీ ఎలా ఉంటుందంటే వేటాడడానికి ఒకేసారి వేటాడి ఒక్క ఏట్లో ఒకసారి డిసైడ్ అవుతుంది అనుకోండి, దాన్ని ఖచ్చితంగా సాధిస్తుందంట. అందుకే లాయన్ తనకి ఎంత అవసరం ఉంటుందో అంతే తీసుకొని మిగతాది ఇక దాచిపెట్టుకోవడం అలా ఉండదు. అటు వదిలేస్తే వేరే జంతువులు వచ్చి తింటాయని ఉంటుందండి నానుడి. సో మీ పర్సన్ వచ్చేసి లాయన్ అంటే తను వచ్చేసి ఒక సిన్సియర్ హానెస్ట్ పర్సనే అండి. బట్ మీరంటే ఫ్యాషన్ ఫ్లాట్ అంతే. ఇంకా ఊరికే నసా సనగడం వద్దండి అంతే. మీ ఎనర్జీస్ అన్నా, మీరు ప్రతి ఒక్కటి మీది అన్నీ మీ క్వాలిటీస్ A to Z తనకి ఇష్టం. మీరంటే చెప్పాను కదా 100% ఫ్లాట్ అంటారే, అలాంటి ఎనర్జీస్ అండి. ఫ్యాషన్, మీరంటే ఫ్యాషన్, చాలా చాలా ఫ్యాషన్ అండి. కింగ్ ఆఫ్ కప్స్ అంటేనే మీరంటే ఎలాంటి ఎనర్జీస్ అంటే ఒక షారుఖ్ ఖాన్, ఒక అందులో కిరణ్ అంటారే, పడి చచ్చిపోతానంటారే, అలా ఉన్నాయండి ఎనర్జీస్. షూర్గా అలాగే ఉన్నాయి. లవర్స్, మీరంటే నాకు అంత ప్రాణం. ద విల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఎస్, ద వరల్డ్. నేను మీ ప్రపంచం అనుకొని ఉంటున్నాను అని మీరు అన్నారే. ద విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే తను ఏమంటున్నారంటే, నువ్వంటే నాకు, ఆ వర్డ్ యూజ్ చేయదు, పడి చచ్చేంత ఇష్టం నువ్వంటే నాకు. నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు, నేను మిస్ అవ్వట్లేదని. ద వీల్, మనము ఖచ్చితంగా కలుసుకుంటాము. ఇప్పుడు ఏంటో ఈ టైం ఇలా గడుస్తుంది, బట్ వచ్చే టైంలో ఈ టైం ఇలా గడుస్తుంది ఫ్యూచర్లో, కాకపోతే వచ్చే టైం జోన్లో మనం ఖచ్చితంగా కలుసుకుంటాము. మనం వచ్చేసి లవర్స్, మనం విడదీయరాని బంధం. నువ్వంటే నాకు పంచ ప్రాణాలు అంతే. ఇంకో ఆన్సర్ లేదండి. అంత మాట, అంత పర్ఫెక్ట్ గన్ షార్ప్గా ఇచ్చారండి ఆన్సర్. సూపర్. నేను అన్నానా మేధావులని, 100% మేధావులు, ఎక్స్పర్ట్స్, ఒక మాంత్రికుడు అండి. ఇక్కడ మెజిషియన్ వచ్చిందంటే తను ఏం చేస్తున్నారంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. పదే మీరు అంతలా ఎందుకు ఇదవుతున్నారు తెలుసా. అక్కడ ఉన్నా, నేను లేనట్టే ఉన్నానన్నా అని. దాని కారణం ఏంటంటే తను మిమ్మల్ని తన ఎనర్జీస్తో లాగేస్తున్నారండి. ఇలా మేనిఫెస్ట్ చేస్తున్నారంటే పదే మీ జ్ఞాపకాలలోనే ఉంటున్నారు మీ లవర్స్. అంటే ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే అదే ఫ్యాషన్ అనమాట. పదే మీ కమ్యూనికేషన్ చేసినప్పుడు మీరు గడిపిన మెమరీస్లో, ఆ కమ్యూనికేషన్ మెసేజెస్లో, కాకపోతే మొత్తం మీద మీ పాజిటివ్ ఓరాలోనే ఉంటున్నారు. పదే మీ జ్ఞాపకాల్లోనే ఉంటున్నారు. కాబట్టి మీకు కూడా తను అంతలా గుర్తుకొస్తుంటారు. అందుకే మీకు అక్కడ ఏం చేసినా మీకు తన ఎనర్జీస్ లాగేస్తున్నాయి, తన వైపు లాగేస్తున్నాయి. తన జోన్లోనే మీరు ఉంటున్నారండి. ఎందుకంటే తన పాటికి తాను మీకు కమ్యూనికేషన్ చేయట్లేదు. ఇలా వైట్ మ్యాజిక్ అంటారు దీన్ని. వైట్ మ్యాజిక్ వెదజల్లుతున్నారు మీ పైన. అది మెజిషియన్ అంటే పదే యూనివర్స్ లా ఏంటంటే మనం పదే ఒకదాన్ని మరీ స్మరించుకుంటూ అదే బైహార్డ్ చేస్తూ ఉంటే అది వాస్తవ రూపం దాలుస్తుంది. కాకపోతే మన ఎనర్జీస్ వెళ్ళి వాళ్ళని కూడా లాగేస్తుంటాయి మన వైపు అనమాట. అది మేనిఫెస్టేషన్ అంటే. యూనివర్సల్ లా మేనిఫెస్టేషన్ పదే అనుకుంటే అది నిజమే అయిపోతుంది. అలా ఉన్నాయన్నమాట. పదే మీ తలంపుల్లోనే ఉంటున్నారు. కాబట్టి మీ పర్సన్ కూడా మీకు అలా అంతలా గుర్తుకొస్తున్నారు. తను మీ పైన వైట్ మ్యాజిక్ చేస్తున్నారు. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది కదా. ఇదండి మన టైం జోన్ వస్తుంది, మనం కూడా మీట్ అవుతాం. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అండి. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చూసేసాము. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ కమాండి. మీ పేరును, మీ డేట్ ఆఫ్ బర్త్ని ప్లస్
తన పేరును, తన డేట్ ఆఫ్ బర్త్, తన ఆన్సర్ తీస్తున్నప్పుడు తన పేరును, తన డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకోనండి. కమనండి. సెకండ్ ఆన్సర్ రాధే రాధే. నేను కాశీ వచ్చేసేస్తున్నాను. మీ పేరును, మీ డేట్ ఆఫ్ బర్త్ స్మరించుకోండి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్? మీరు రేజ్ చేసే సెకండ్ క్వశ్చన్ ఏంటి? రాధే 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 కృష్ణం వందే జగద్గురు. కొంచెం షార్ట్ ఫామ్లోనే పెడతానండి, ఎందుకంటే మనం ఎక్కువ క్వశ్చన్స్ తీసేసుకోవచ్చు, ఆన్సర్స్ కూడా తీసేసుకోవచ్చు. డిస్క్రైబ్ చేయాలంటే ఒకే క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా మొత్తం డిస్క్రైబ్ ½ కూడా చేయొచ్చు. బట్ నో, ఎంత అంత చేయొచ్చు అండి. కార్డ్స్ ఎనర్జీ, కార్డ్స్ పవరే అదండి. రాధే 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 కృష్ణం వందే జగద్గురు. మీ మనసులో ఉన్న క్వశ్చన్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ మీ పర్సన్ కేసే. సెకండ్ క్వశ్చన్, తన మనసులోని భావాలు 100% ఖచ్చితంగా వచ్చి తీరుతాయండి. తను చెప్పినా చెప్పకపోయినా తన మనసులోని ఆంతర్యం ఏంటి, తన అంతరాత్మ చెప్పే ఆన్సర్ మీకు దొరుకుతుందండి. తను నోటి వెంట రాకున్నా 100% తన మనసులోని మీకు తెలుస్తుంది. ఎస్, ఏంటో 9 of Swords. ఎస్, ఇత్తేరా బాబాయ్, లో ఎనర్జీలో ఉండద్దు. ఎస్, మెజిషియన్. మీ ఎనర్జీలో కూడా మెజిషియన్ వచ్చేసింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎలా క్వశ్చన్స్ చేస్తున్నారంటే, నాకు ఏంటంటే నా తప్పిదంతో మనం డిస్టెన్స్లో ఉన్నాము, కాకపోతే నా మిస్టేక్తోనే మనం డిస్టెన్స్లో ఉన్నాము, అందువల్ల నాకు నా మిస్టేక్ వల్లనే అయ్యిందని మీలో మీరు కుళ్ళు ఏడుస్తున్నాను. నేను మీ వర్షంలో చెప్తున్నాను. నాకు రాత్రల్లా నిద్ర లేదు, నిద్ర పట్టట్లేదు. అంటే సంథింగ్ నేనే ఏదో మిస్టేక్ చేయడం వల్ల మన కమ్యూనికేషన్ దూరం అయిపోయింది, కాకపోతే మన రిలేషన్ అనేది దూరం అయ్యింది అన్న ఎనర్జీలో ఉన్నాను. బట్ మీరు నాకు ఈక్వల్ గివెన్ అండ్ టేకన్ ఇవ్వలేదు. నేను ఎంతలా మీకు ఎనర్జీస్ ఇచ్చి మిమ్మల్ని అంతలా అన్కండిషన్ లవ్ ఇచ్చినా మీరు నాకు ఈక్వల్ గివెన్ అండ్ టేకన్ ఇవ్వనందువల్ల నాకు నిద్ర లేని రాత్రులు, హెడ్ఏక్, ఇదంతా అసలు అనవసరంగా నేనే రిస్క్ తీసుకొని పదే తను చేశానని, నేనే మిస్టేక్ చేశాను అని నాలో నేను ఏడుస్తున్నాను. నాలో నేను నైట్ అలా నిద్ర లేకుండా నా హెల్త్ నేను పాడు చేసుకుంటున్నాను. మీరు నాకు ఈక్వల్ గివెన్ అండ్ టేకన్ ఇవ్వలేదు. బట్ ఐ వాంట్ ఈక్వల్ గివెన్ అండ్ టేకన్. నేను ఎంత ఇచ్చానో మీరు కూడా నాకు ఇవ్వవలసిందే. మీరు ఈ రిలేషన్ కొరకు అసలు కమ్యూనికేషన్ చేస్తారా, అసలు పాటు పడతారా, అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా మీకు, మీరు మీ ఎనర్జీస్ ఇస్తారా, అంటే మీరు కూడా నేనంటే ఇష్టమేనా, కాకపోతే ఈ రిలేషన్ ఇకపైన మనం పెట్టుకుందామా వదిలేద్దామా, అంతే. డైరెక్ట్ క్వశ్చన్. ఇకపైన ఈ రిలేషన్ ఉంటుందా, మన కమ్యూనికేషన్ కోసమా, కాకపోతే కట్ అయిపోదామా. నేను మాత్రం మిమ్మల్ని అంతలా ఇచ్చాను, బట్ మీరు నాకు మాత్రం మీ వల్ల నాకు ఒరిగింది ఏం లేదండి. క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. మీ వల్ల నాకు ఒరిగింది ఏం లేదు. నేనే అన్నీ నా ఎనర్జీస్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, బట్ మీ వల్ల నాకు ఒరిగింది ఏం లేదు. నిద్రలేని రాత్రులు, హెల్త్ ఇష్యూస్ అన్నీ, ఫైనాన్స్ పరంగా, హెల్త్ పరంగా, ఎమోషనల్ పరంగా అన్నీ డౌనే. నాకు మీ వల్ల ఒరిగింది ఏం లేదు. ఇకపైననైనా మీరు బాగుంటారా, ఉందామా వద్దా, ఏంటి మీ క్వశ్చన్ ఏంటి, రిలేషన్షిప్లో ఉంటారా, కాకపోతే ఏంటి. నాకు మాత్రం ఇక్కడ చాలా బాధపడుతున్నాను. అలా అని నేను ఇంకా మీ వెనకాల మళ్ళా పడ్డం నా వల్ల కాదు. ఇప్పటికే నా ఎనర్జీస్ అన్నీ డ్రైన్ అయిపోయాయి. మీరు మాత్రం ఈక్వల్ గివెన్ అండ్ టేకన్ ఇవ్వలేదు, నన్ను చులకనగా చూశారు. సో ఇప్పటికైనా బాగా ఉంటారా, మన రిలేషన్లో ఎలా ఉంటారు, అసలు ఉంటారా ఉండరా మహానుభావ మీరు చెప్పండి అంటున్నారు. అది మీలో మీరు మేనిఫెస్టేషన్ ఎలా అయినా మీ మనసులో ఏముందంటే చెప్పండి. మీరు ఇన్ని రోజులు నన్ను ఒక మాంత్రికుల ఫస్ట్ క్వశ్చన్లో కూడా వచ్చింది చూడండి, తన ఆన్సర్లో మెజిషియన్, 100% మెజిషియన్ అండి. ఒక విధంగా చెప్పాలంటే తను మీతో ఏదో అబద్ధాలు ఆడారండి. అంటే తను ఏదో గొప్పగా అనిపించుకోవడం, కాకపోతే లేని దాన్ని కల్పించడం, అబద్ధాలని కాను, అబద్ధాలు కూడా అనుకోవచ్చు, బట్ ఏంటంటే సంథింగ్ విషయాలు మీ వల్ల దాయడము. ఇంకో విధంగా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా డాంబికాలకు పోయి ఏదో చెప్పడము, కాకపోతే అన్ని విషయాలు చెప్పకుండా కొన్ని విషయాలు దాయడం, అలాంటివి చేశారు. మొత్తం చెప్పాలి, మీరు నాతో హానెస్ట్గా లేరు, సిన్సియర్గా లేరని నాకు అనిపిస్తుంది. మీరు అన్నీ
మాయాజాలంగా చేశారు. అంటే నన్ను బుట్టలో వేసుకోవడానికి, కాకపోతే మీ పలానా మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ఫ్యాబ్రికేట్ చేశారు అన్న ఎనర్జీస్ వస్తున్నాయంటే, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా వేరే విధంగా చెప్పారు, కాకపోతే అబద్ధాలు చెప్పారు, కాకపోతే అన్ని విషయాలు నాకు చెప్పలేదు, మీరు ఉన్నది అక్కడ ఒకటైతే ఇంకోటి చెప్పారు నాకు అన్న ఎనర్జీస్ వస్తున్నాయి. మీకు ఏదైతే రెజ్యూమేట్ అయితే అలా తీసుకోవాలి. జనరల్ రీడింగ్ ఇకపైన అయినా ఈ రిలేషన్ సంగతి ఏంటి, మరి ఏంటి, నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారా ఇవ్వరా, ఇద్దరం కలిసి కమ్యూనికేషన్లోకి మీరు వస్తారా రారా, నాకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. నాకు ఇక్కడ నిద్ర పట్టట్లేదు, నా హెల్త్ పాడైపోతుంది, నా వెల్త్ పాడైపోతుంది, నా ప్రొఫెషన్ పరంగా నేను ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను, నేను అసలు నిద్ర లేని రాత్రులు, నాకు ఫుడ్ కూడా తినాలనిపిస్తలేదు, తిన్నా డైజెషన్ అవ్వట్లేదు, నేను ఎలా ఉండాలి, మీరు ఏదో ఒకటి నాకు చెప్పండి, మీ ఆన్సర్ చెప్పండి అని. కానీ చెప్తే సిన్సియర్గా చెప్పండి. ఈ కళ్ళబొల్లి కబుర్లు లేనిపోని మాటలు చెప్పి నన్ను ఇంకా ఆ భ్రమలో పెట్టొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, డైరెక్ట్ ఏది ఉన్నది ఉన్నట్టు చెప్పండి అని క్వశ్చన్ వేస్తున్నారండి మీరు. అది అంటే ఇంకా ముందు కూడా మీ పర్సన్ ఏవో లేనిపోని మాటలు, కాకపోతే కల్పితాలు సంథింగ్ మాత్రం హానెస్ట్ సిన్సియర్గా అన్ని విషయాలు మీతో చెప్పలేదు అని ఇక్కడ అర్థమవుతుంది. సో ఇప్పటికైనా ఏంటి, మీరు సిన్సియర్ హానెస్ట్గా ఉంటారా, డెవలప్ చేస్తామా, అదర్వైజ్ ఏంటి నాకు చెప్పేయాలి అని అంటున్నాను. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్, మీ పర్సన్ ఇచ్చే ఆన్సర్ ఏంటి? పవర్ఫుల్ క్వశ్చన్ వేశారు మీరు. రాధే రాధే రాధే. ఇప్పటికైనా ఈక్వల్గా వెంటనే ఇస్తారా, ఎనర్జీస్ మీ ఈ రిలేషన్లో పెడతారా పెట్టరా అని అడుగుతున్నారు. ఇంకా అబద్ధాలు ఆడొద్దు, కళ్ళబుల్లి మాటలొద్దు, ముసుగులో గుద్దుల ఆటలు వద్దు, క్లియర్ కట్ ఉన్నది ఉన్నట్టు చెప్పండి, నన్ను ఇంకా మభ్య పెట్టొద్దు, భ్రమలో నన్ను పెట్టొద్దు అని అంటున్నారు. గుడ్, అలాగే ఉండాలి, డైరెక్ట్. రాధే 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 రాధే. కృష్ణ వందే జగద్గురు. మీ పర్సన్ నేమ్ని తన డేట్ ఆఫ్ బర్త్ స్మరించుకుంటూ ఉండాలి, మీకే యాక్యురేట్గా ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంది. రాధే 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 రాధే. కమ్మనండి, మీరు వేసే క్వశ్చన్స్కి మీ పర్సన్ ఇచ్చే ఆన్సర్. ఎస్, నేను వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాను, నన్ను ఇక్కడ అష్టదిబ్బంధనంలో ఉన్నాను, నేను మన రిలేషన్ ఏంటో ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాను. అసలు మీరు నాకు ఎందుకు పరిచయం అయ్యారు, ఈ రిలేషన్ ఏంటి, ఈ సంసార జీవితం ఏంటి, ఈ గొడవలు ఏంటి, ఈ అగచాట్లు ఏంటి, నేను దీన్ని రియలైజేషన్ అంటే ఎందుకు ఏంటి అనే దాంట్లో రీసెర్చ్లో ఉన్నాను, రీసెర్చ్ మూడ్లో ఉన్నాను, ఆత్మ పరిశీలనలో ఉన్నాను. ఏకాంతంగా గడుపుతున్నారు, ఎవరు ఎంతమంది ఉన్నా నేను ఏకాంతంగానే గడపడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో ఏంటి ఈ బంధాలేంటి, బాంధవ్యాలేంటి, అసలు ఈ సంసార సాగరం ఏంటి, నేను అసలు ఎందుకు పుట్టాను, నా సోల్ పర్పస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్నాను అని కార్డ్స్ ఎడిట్ చెప్తున్నాయండి, నేను కాదు. సో 2 ఆఫ్ పెంటికల్స్, 2 పార్టీస్ జగ్లింగ్ అండి. ఇక్కడ ఆల్రెడీ 3 ఆఫ్ వాండ్స్ వచ్చింది, ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, 3 ఆఫ్ వాండ్స్. ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ 100% ఉంది. దానివల్ల మీకు ఈక్వల్ గివెన్ అండ్ టేకన్ ఇవ్వలేదని క్లియర్ కట్ వచ్చేసింది ఆన్సర్. బట్ అక్కడ ఈక్వల్ గివెన్ అండ్ టేకన్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే, అక్కడ 8 ఆఫ్ వాండ్స్ అష్ట దిగ్బంధనంలో ఉన్నారు. సమ్ రిస్ట్రిక్షన్స్, రూల్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ కమిట్మెంట్ రిలేషన్లో ఉన్నారు. అందువల్లనే బట్ తను మీరే కమ్యూనికేషన్ చేస్తారని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. కాకపోతే ఎలా చేయాలి, ఏం చేయాలనే ప్లానింగ్లో మాత్రం ఉన్నారు. నేను ఉన్నాను, బట్ ఇప్పుడు నాకు కొంచెం టైం కావాలి, నేను ఎందుకు ఏంటి అనే సందిగ్ధ అవస్థలో ఉన్నాను, అసలు ఎలా తేల్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడిప్పుడు రియలైజేషన్, ద హర్మిట్, ఆత్మ పరిశీలన. తను వచ్చేసి ఒక మేబీ ఇక్కడ మీకు 3, 8, 9 నంబర్స్ రెజ్యుమినేట్ అవుతాయండి. 2, 3, 8, 9 అండి, బాగున్నాయి నంబర్స్. ప్లస్ 9, 9, 9 బాగా రెజ్యుమినేట్గా వస్తున్నాయి. నంబర్స్ వచ్చేసి 6, 9, 8, 8, 8 కంప్లీట్నెస్ అండి. ఒక యూనివర్సల్ నంబర్, అది సక్సెస్ అనమాట అది. సో ద హర్మిట్. నేను ఇప్పుడు మన అసలు ఇక్కడ అక్కడ నాకు జగ్లింగ్ ఉంది, రెండిటితో జగ్లింగ్ ఉంది. మీ కమ్యూనికేషన్ కోసము నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మీకు కమ్యూనికేషన్ చేయాలని కూడా వెయిట్ చేస్తున్నాను. బట్ నాకు చేయలేని పరిస్థితి. అక్కడ అష్టదిబ్బంధనం, ఒక జైలు లాంటి జీవితం ఉంది. నాది అసలు అక్కడ ఏం చెల్లదు. జైల్లో ఉంటే రెస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నాను. సో
నీ వరకు రాలేకపోతున్నాను. బట్ ఏంటి నా లైఫ్ ఏంటి ఇప్పుడు, ఎలా అసలు ఈ రిలేషన్ ఏంటి అనేది తాను ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారండి. అంటే ఒక సోల్ అవేకినింగ్ స్టేజ్లో ఉన్నారనమాట తను. అంటే యూనివర్సల్ ద్వారా ఎందుకు వాళ్ళు పరిచయం అయ్యారు, మన లైఫ్లో ఎందుకు ఆబ్స్టికల్స్ వస్తున్నాయి ఏంటి అని ఆత్మీయ పరిశీలన ఉన్నాను. 2 ఆఫ్ పెంటికల్స్ అండి, అక్కడ రెండింటితో జగ్లింగ్ అవుతున్నారు. ఎలా చేయాలి ఏం చేయాలని సతమతం అవుతున్నారు. బట్ మీ పర్సన్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఐ వాంట్ సమ్ టైం. నాకు నీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అని ఇవ్వాలంటే నాకు కొంచెం టైం కావాలి. ఎందుకంటే ఇక్కడ నాకు రూల్స్, కొన్ని సమాజ పరంగా కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఉన్న పలానా వాళ్ళని వదిలేసి, కాకపోతే అవన్నిటిని దాటుకొని నీ వైపు రావాలంటే ఇప్పుడు మాత్రం కుదరని పని. మీరంటే కమ్యూనికేషన్ చేయడం ఓకే చేస్తాను, కమ్యూనికేషన్లోకి వస్తాను. బట్ అసలు ఎందుకు అవుతున్నాయి ఏంటి అనేది నేను నా ఆత్మ పరిశీలన, నేను ఏకాంతంగానే గడుపుతున్నాను. అక్కడ ఇక్కడ లేదు, నాలో నేను తొంగి చూస్తున్నాను అంటారే, అలా ఉన్నాయి ఎనర్జీస్. ఆలోచనలో ఉన్నారండి. ఇప్పుడు కనుక్కుంటున్నారు అసలు ఈ రిలేషన్ ఏంటి, మనం ఎందుకు పుట్టాము ఏంటి అనే జోన్లో ఉన్నారు. 2 ఆఫ్ పెంటికల్స్ రెండింటితో జగ్లింగ్ అవుతున్నారు. బట్ ఇక్కడ కార్డ్స్ ఎనర్జీ వచ్చి ఏం చెప్తుందంటే, మీ పర్సన్స్ ఎనర్జీస్ ఏంటంటే, తను షూర్గా బ్యాలెన్స్ చేసే అంత కెపాసిటీ తనకు ఉంటుందండి. ఎక్కడైనా 2 పెంటికల్స్ ఇక్కడ అక్కడ ఈక్వల్గా బ్యాలెన్స్గా నేను మెయింటైన్ చేస్తాను. బట్ నాకు టైం కావాలి అని అంటున్నారండి. అక్కడ నేను ఇరుక్కుపోయాను, జైలు జీవితం ఉంది, జైల్లో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ నేను పాటించవలసిందే, నాకు ఇష్టం లేకున్నా నేను అక్కడ ఉన్నాను కాబట్టి, అంటే అక్కడ అష్టదిబ్బందనమై ఉన్నా, చెప్పాను కదా, రూల్స్ రెగ్యులేషన్స్ రెస్పాన్సిబిలిటీస్లో మునిగి ఉన్నాను. సో ఐ వాంట్ టేక్ టైం, నాకు కొంచెం టైం కావాలి, నేను అప్పుడంటే కాదు నాతో, బట్ కమ్యూనికేషన్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అని క్వశ్చన్స్కి ఆన్సర్ అండి ఇది వచ్చేసి. సో కమాన్ అండి, థర్డ్ క్వశ్చన్ మీరు మీ పర్సన్కి ఇచ్చే థర్డ్ క్వశ్చన్ అండి. కమాన్ అండి. రాధే. మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్మరించుకోండి. మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి మీరు వేసే క్వశ్చన్ ఏంటో ఇప్పుడు వచ్చేస్తుందండి. కమాన్ అండి. రాధే. కృష్ణం వందే జగద్గురు. మీ క్వశ్చన్ అండి, థర్డ్ క్వశ్చన్. సో 2 ఆఫ్ స్వార్డ్స్ ఏంటో, 2 పార్టీస్తో జగ్లింగ్ ఉన్నారు. మీరు అక్కడ అష్టదిబ్బందనమై ఉన్నారు. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అని వస్తుంది. సో అక్కడ మీరు ఎవరో చెప్పుడు మాటలు కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఏదో ఆబ్స్టికల్స్ 100% ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే, నేను క్వశ్చన్ చెప్పేశాను, జడ్జిమెంట్. ఓకే, మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ ఏం వేస్తున్నారంటే, అక్కడ 2 వాటితో జగ్లింగ్ ఉన్నారంటే మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని ఇక్కడ అర్థమవుతుంది. రెండింటితో మీరు జగ్లింగ్ ఉన్నారు. అక్కడ మీరు అష్టదిబ్బందనమై ఉన్నారంటే అదే కమిట్మెంట్ రిలేషన్లో ఉన్నారు. కాకపోతే అక్కడ రెస్పాన్సిబిలిటీస్లో మీరు కట్టుబడి ఉన్నారు. అక్కడంటే కట్టేసినట్టు, అంటే అక్కడ నుండి బయటికి రాలేరు. లోపల ఉన్న బాధని, బట్ బయటికి రాలేని పరిస్థితి మీద అలా ఉంది. సో వాళ్ళ మాటలే వినుకుంటూ వాళ్ళ జోన్లోనే ఉంటారా, కాకపోతే నాకు జడ్జిమెంట్ ఇస్తారా ఇవ్వరా, నా వైపు వస్తారా లేరా, న్యాయం చేస్తారా లేరా, మీరు ఎప్పటికీ ఈ రెండింటితో జగ్లింగ్ అవ్వకుంటూ అటు ఇటు తేల్చుకోలేకుండా ఆ జోన్లోనే ఉంటారా, అసలు జడ్జిమెంట్ ఇస్తారా ఇవ్వరా చెప్పండి అని అంటున్నారు. ఎస్. సో కమానండి, ఇప్పుడు మీ క్వశ్చన్ అలా ఉంది. మీ పర్సన్ ఎనర్జీస్ అండి ఇవి. సో తన పేరుని, తన డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకోండి. తను మీరు వేసే క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తున్నారో చూసేద్దామండి. రాధే. వస్తారా, మీరు జడ్జిమెంట్ ఇస్తారా ఇవ్వరా, అదే మీ జోన్లోనే మీరు ఉంటారా అని అంటున్నారు. సో కమానండి. రాధే అంటే వాళ్ళు చెప్పే మాటల్లో, వాళ్ళ జోన్లోనే, వీళ్ళు చెప్పిన మాటల్లో అదే జోన్లో ఉంటారా, నాకు న్యాయం చేస్తారా చెయ్యరా అని అంటున్నారు. డైరెక్ట్ రాధే. మీ క్వశ్చన్స్ భలే వేస్తున్నారండి. గుడ్. రాధే. అంటే నాకు న్యాయం చేస్తారా చెయ్యరా. ఓ డెవల్, జస్టిస్ చూసారా, జడ్జిమెంట్ అంటే జస్టిస్ కార్డ్ వచ్చేసింది. గుడ్. చెప్పాను కదా, బ్రిలియంట్ షార్ప్ బ్రెయిన్ తన మేధావి అని. ద మూన్
ఎస్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, కమ్యూనికేషన్ కార్డ్. ఇది కూడా మిస్సింగ్ ఎనర్జీ కార్డ్, స్టేబుల్ కమిట్మెంట్ ఇచ్చే కార్డ్ అండి ఇది కూడా. సూపర్. ఎస్, ఫ్యామిలీ, 10 ఆఫ్ పెంటికల్స్. గన్ షార్ప్గా ఆన్సర్ ఇచ్చారండి. 10 ఆఫ్ పెంటికల్స్, మీరే ఫ్యామిలీ, ఫుల్ఫిల్మెంట్. అక్కడ ఏంటి ఏమున్నా డైరెక్ట్గా ఆన్సర్. ఇప్పుడు TOSEM D ఫర్ డాల్, JKP. ఎస్, ఇవి వచ్చేసి మేబీ మీ పర్సన్స్ ఆర్ మీ ఫస్ట్ లెటర్స్ ఏ ఉంటాయి, నేమ్ ఫస్ట్ లెటర్స్ ఏ ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి 2, 8 ప్లస్ 10, 15, 16, 17, 18, 9, 15, 11, 10, 20, 2, 1 నంబర్స్ ఆర్ డేట్స్. ఈ నెంబర్స్ వచ్చి మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఆర్ మంత్స్ అయి ఉంటాయండి. మీరు చూసుకోండి, డ్యామ్ షూర్గా మీకు మ్యాచ్ అవుతాయి అవి అయితే వచ్చేసి. ఇక్కడ మీ పర్సన్ మీరు వస్తారా, జడ్జ్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేది క్వశ్చన్ వేస్తారే. అక్కడ 2 పార్టీస్ జగ్లింగ్ అన్నారే. బట్ తన ఏంటంటే అక్కడ ఏ పార్టీ అక్కడ ఉన్న మీ అంటేనే ఇష్టం. డెవిల్ అంటే ఒక డెవిల్ ఎనర్జీ. మీరంటేనే తన ప్రాణం, మీరంటేనే ఒక ఫిజికల్ అట్రాక్షన్. అలా ఉన్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడికన్నా మీరంటేనే నాకు ఇష్టం, నేను ఆ జోన్లో ఉన్నా మీరంటేనే నాకు ఇష్టం అని చెప్తున్నారు. ప్లస్ అక్కడ కట్టుబడి ఉన్నాను, అష్టదిగ్బంధనంలో ఉన్న నా ద్వారా నీకు న్యాయం చేయాలని ఉంది అంటే నేను చేస్తాను. అంటే ఇక్కడ న్యాయం అంటే ఎలా అంటే ముందులా మిస్టేక్స్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకపోవడం అలా కాకుండా జస్టిస్ చేస్తాను అంటే బ్యాలెన్స్ చేస్తాను. ఖచ్చితంగా నేను అక్కడ అష్టదిగ్బంధనమై ఉన్నా నాకు ఎంత న్యాయం చేయగలుగుతానో అంతే నేను చేస్తాను, జస్టిస్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అంటే ముందులా మీకు కరెక్ట్గా ప్రయారిటీ ఇవ్వకపోవడం, అగౌరవపరచడం, కాకపోతే సూటిపోటి మాటలతో అనడం, మీ మీ స్థాయిని నేను మీకు ఇస్తాను అనే జోన్లో అంటే జస్టిస్ని చేస్తాను అని అంటున్నారు. అంటే మీకు న్యాయం చేస్తానని చెప్తున్నారు. ఇంకేంటంటే దమున్ ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు వీళ్ళ మాటలు చెప్పినా ఎన్నో ఆలోచనతో వాళ్ళ వీళ్ళ మాటలు విని మీరు ఇది అయినా ఎంతమంది ఏ మాటలున్నా ఏమున్నా నీకు మాత్రం స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వాలనే నా మనసులో ఉంది. బట్ ఇట్స్ టేక్ టైం, కొంచెం టైం పడుతుంది. పదే మీ పర్సనలిటీస్లో ఏమొస్తుందంటే నీకు న్యాయం చేయాలని ఉంది, నీ వరకు రావాలని ఉంది, ఎలా చేయాలి ఏం చేయాలని ఉంది. బట్ నాకు కొంచెం టైం కావాలి, నేను ఆలోచించుకున్న టైం కావాలి, అసలు ఎలా చేయాలనే ఉంది. బట్ నేను ఇస్తాను, కమిట్మెంట్ ఇస్తాను అనే జోన్లో ఉన్నారు. ఇప్పుడు కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మేము బాగా మిస్ అవుతున్నారు. ఈ పర్సన్ ఏంటంటే కొంచెం ఏంటంటే మేబీ ఉంటే బద్దకస్తుడు ఉండొచ్చండి. కాకపోతే స్లో మూమెంట్, స్లో అది తాబేలు నడకంటారే అలా ఉన్నాయి తన స్టెప్స్. మెల్లిమెల్లిగా అంటే ఆచితూచి స్టెప్స్ వేస్తారండి. ఏదో తొందరపాటు పడి గబగబా పరిగెత్తి కింద పడిపోవడం అలా కాదు, స్టెప్ బై స్టెప్ వేస్తారు. విన్ ద రేస్ అంటారే అలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్స్ అనమాట. బట్ లేట్ అంటే ఇట్స్ టైం మెల్లిగా చేస్తారు అలా ఉన్నాయి. బట్ మీరంటే నేను ఇష్టం, మీరంటే నేను డెవిల్ ఎనర్జీ. ఒక డెవిల్ అంటే ఒక ఎలా అయినా క్రేవింగ్ సాధించాలని ఉంటుందే అలాంటి ఎనర్జీస్ ఉన్నాయి. జస్టిస్ ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను, మీతోనే నాకు ఫుల్ఫిల్మెంట్ అని అంటున్నాను. అంటే మిమ్మల్ని నేను ఒక ఫ్యామిలీలానే భావిస్తున్నాను, మీరు ఎంత దూరం ఒక ఫ్యామిలీలానే భావిస్తున్నారు అని క్లియర్ కట్ మంచి ఆన్సర్ ఇచ్చారండి. సూపర్ గుడ్. నెక్స్ట్ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ తీసేసి చేసేద్దామా. సో నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ కమానండి. మీ పేరును మీ డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకోండి. మీ మనసులో ఉన్న క్వశ్చన్ ఇక్కడికి వచ్చేస్తుంది. రాధే 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 కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. మీ పేరును మీ డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకోండి. 4th క్వశ్చన్ రాధే 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 రాధే. మీరు సంధించే 4th క్వశ్చన్ మీ పర్సన్కి. ఓకేనా? నమః శివాయ. 4th question, yes, the hermit, 5 number important, yes, king of wands, న్యూ స్టార్టప్, న్యూ బిగినింగ్. మళ్ళీ మూన్ వచ్చిందండి బాబోయ్. మూన్ అంటే మీ దగ్గర వాళ్ళే
ఒకరిపైన ఒకరికి కళ్ళబొల్లి మాటలు అంటే లేనిపోని మాటలు కల్పించి చెప్తున్నారండి. మీ ముందు మీ మాటలు, తన ముందు తన మాటలు మాట్లాడే పర్సన్స్ మీ లైఫ్‌లో ఉన్నారు. కాకపోతే మీ పర్సనల్ లైఫ్‌లో డామ్ ష్యూర్‌గా ఉన్నారు. అంటే వాళ్ళు మీరు మంచిగుంటే గిట్టదండి వాళ్ళకి. ఏదో ఒక గొడవలు పెడతారు. కాకపోతే ఉన్నది లేనిది కల్పించి మీకు తన పైన మీకు, మీ పైన తనకు ఫ్యాబ్రికేటెడ్ మాటలు చెప్పేవాళ్ళున్నారు. మూన్ ఏజెస్ అంటే అదే అనమాట. ఎలా ఏంటి వేరే వాళ్ళ మాటలిని మనం నిజమే అని అనుకొని ఇద్దరు గొడవపడం అలాంటి ఎనర్జీస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే పదే పదే అంటే ఇక్కడ మీరు వచ్చేసి క్వశ్చన్ ఏంటంటే మీరు నన్ను ఏంటంటే హర్మిట్ అంటే కూడా ఒక సాంప్రదాయకంగా ఒక పెద్దల సమ్మతంలో సాంప్రదాయబద్ధంగా మ్యారేజ్ సెటిల్మెంట్ అండి ఈ ఆన్సర్. దీనికి వచ్చేసి ఈ కార్డ్కి ఎనర్జీ ఏంటంటే మీరు మన రిలేషన్ని పెద్దల సమ్మతంతో ఈ గురువుల సమ్మతంతో కాకపోతే సాంప్రదాయకంగా ఎప్పుడు అంటే పెద్దల ముందు ఎప్పుడు పెడదాము, ఎప్పుడు మీరు సాంప్రదాయకంగా మ్యారేజ్ చేసుకుంటారు. మీరు అంతలా ఫ్యాషన్ అంటున్నారే ఆ ఫ్యాషన్ ఆ ఎనర్జీని మనము ఒక బంధంలో ఎప్పుడు ముడివేస్తారు, ఎప్పుడు డిసిజన్ తీసుకుంటారు, ఎప్పుడు మన బంధానికి ఒక రిలేషన్కి ఒక పేరు ఇస్తారు, ఒక దానికి ఒక స్టాంప్ గుద్దుతారు. కాకపోతే సామాజికంగా ఎప్పుడు నాకు స్టేబుల్గా ఇస్తారు అనే ఎనర్జీస్ వస్తున్నాయి. ఇంకా మీరు వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకోవద్దు. మన బంధానికి ఒక ముడి ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఈ ఇంతలా ఫ్యాషన్ ఉంది నేనంటే మీకు అంతా అంటారే. సో ఆ బంధానికి ఆ ఇష్టానికి ఎప్పుడు రిలేషన్ రూపు ఇస్తారు. కాకపోతే ఒక స్టేబుల్గా సాంప్రదాయకంగా డైరెక్ట్ చెప్పాలంటే మీరు అసలు సాంప్రదాయకంగా పెద్దల సమ్మతంలో ఎప్పుడు పెడదాము, కాకపోతే పెద్దల సమ్మతంతో ఎప్పుడు నన్ను మేనేజ్ చేసుకుంటారు డైరెక్ట్ ఆన్సర్ అలా ఉంది. ఇక మీరు ఎలా అంటున్నారంటే మీరు వాళ్ళ వీళ్ళ మాటలు పట్టించుకోకండి, వాళ్ళ వీళ్ళ మాటలు ఏమి మీరు వినొద్దు. ఏమైనా మీకు నా వల్ల మీకు ఏమైనా క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే డైరెక్ట్గా నన్ను అడగండి. మన బంధానికి ఒక పేరుని ఇవ్వాలి, మన బంధాన్ని ఒక మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి, పెద్దల సమక్షంలో పెడదాము, పెద్దల సమ్మతంతో మనం మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందాము, ఇంత ఫ్యాషనేట్గా ఉన్నామే, ఇంత ఇద్దరికి ఒకరికి ఒకరంటే ఇష్టం కదా. సో ఆ ఇష్టాన్ని ఒక బంధంలో ముడివేద్దాము, ఎప్పుడు వేద్దాము, పెద్దల సమ్మతంలో పెడదాము, పెద్దలకు చెప్దాము, సాంప్రదాయకంగా మనం పెళ్లి చేసుకుందాము అని ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయండి. సో మీ డిసిషన్ ఏంటి? నాకు మాత్రం మన బంధాన్ని ఇలా ముడి వేసుకోవాలని ఉంది. పెద్దల సమక్షంలో సాంప్రదాయకంగా అందరి సమక్షంలో మీ డిసిషన్ ఏంటి? మీరు తొందరగా డిసిషన్ తీసుకొని నాకు డిసైడ్ చేసి చెప్పండి. వాళ్ళ వీళ్ళ మాటలు మాత్రం మీరు పట్టించుకోవద్దు, వినొద్దు. స్ట్రేట్గా గన్ షార్ప్గా మీ బ్రెయిన్తో మీరు తీసుకోండి అని ఇక్కడ మీరు క్వశ్చన్ వేస్తున్నారండి. తొందరగా చెప్పండి, మన రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్దాము. సో మీకు నా క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళ వీళ్ళ మాటల్లోకి మీరు పడొద్దు. ఇంతవరకు వాళ్ళ వీళ్ళ మాటలు విని మీరు నన్ను దూరం పెట్టారు, కాకపోతే మన రిలేషన్కు న్యాయం చేయలేదు అని అంటున్నారు. ఇకపైన వినొద్దు. ఎలా అవుతుంది, ఏమవుతుంది, ఏంటి అనే సందిగ్ధ అవస్థలో కూడా ఉన్నారండి. సో కమానండి, మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీకు ఎలా రెజిగ్నేట్ అలా తీసుకోనండి. సో కమానండి. రాధే 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 రాధే. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి. ఏదన్నా నాయిస్ వస్తే మాత్రం అవాయిడ్ చేయండి. కాస్త బయటికే వస్తాయండి నాయిస్. ఇక్కడ విండో ఓపెన్ ఉంటుంది, సో దట్స్ వై. సో ద హర్మిట్, ఎస్, హ్యాంగ్డ్ మ్యాన్ ఏం చెప్పరు, అంతే ముద్దు. కింగ్ ఆఫ్ వాండ్స్ మాత్రం కింగ్ ఆఫ్ ఉంది, బట్ ఎలా ఏంటి ఏం తెచ్చుకోలేక అంతే అక్కడే ఉండండి. ఏస్ ఆఫ్ స్వాట్స్కి నిర్ణయం తీసుకోండి అంటే టూ పార్టీస్ టేకింగ్ గొడవలు. 5 ఆఫ్ వాండ్స్ ఎలా ఏంటి ఇది చెప్తున్నాను చూడండి. ఎప్పుడు తనకి ఇదే ఉంటుంది, ఇదే జోన్లో ఉంటుంది. మీరంతా డైరెక్ట్గా మన రిలేషన్ను ఒక ముడి వేసేద్దాము, సాంప్రదాయకంగా పెద్దల సమక్షంలో పెడదాము. కాకపోతే ఇంకో వర్షాన్ని చెప్పాలంటే మన బంధాన్ని ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఒక గురువుల సమక్షంలో కూడా మనం
ఫర్దర్గా ఎలా వెళ్ళాలి అని మనం తెలుసుకుందాము అనే ఎనర్జీ కూడా ఉంటుందండి. ఇక ఎక్కువ ఎనర్జీస్ అయితే సాంప్రదాయకంగా మనం మ్యారేజ్ చేసుకుందాము అనే ఎనర్జీస్ వస్తున్నాయి. సో దానికి మీ పర్సన్ ఏం ఆన్సర్ ఇవ్వట్లేదండి. హ్యాంగ్డ్ మ్యాన్ అండి, ఏమీ ఇవ్వట్లేదు. నేను ఖండిస్తున్నాను అంటారే, అంటే ఖండిస్తున్నానంటే ఎస్ చెప్పరు, నో చెప్పరు. అలా అంటే ఎస్సా నోవా ఏదో చెప్పండి అంటే ఏమీ చెప్పట్లేదు. అటు ఎస్ అనట్లేదు, ఇటు నో అనట్లేదు, మధ్యలో ఎస్కు నోకు మధ్యలో ఉన్నారండి. అటు అనట్లేదు, ఇటు అనట్లేదు, అలా ఉన్నాయి తన ఎనర్జీస్. కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే ఎస్ మీరంటే నాకు ఇష్టమే, మీరంటే నాకు ఫ్యాషనే, మీరంటే నాకు పంచప్రాణాలే, బట్ నేను కమిట్మెంట్ రిలేషన్ ఇవ్వలేను అని చెప్పకుండానే చెప్పేస్తున్నారండి ఇక్కడ. అది ఆన్సర్. కానీ పేజ్ ఆఫ్ కప్స్ మీరంటే ఇష్టం, మళ్ళీ మీతో కొత్త బిగ్ని కొత్త స్టార్టప్ చేస్తాను అని అంటున్నారు. ప్లస్ మీరు ఒక డిసిషన్ తీసుకోండి, డిసైడ్ కండి, అటా ఇటా ఏంటి, నన్ను ఊరికే నన్ను టెన్షన్ పెట్టొద్దు అని మీరంటే తనేమంటున్నారంటే నేనేం టెన్షన్ పెట్టట్లేదు, నాకు అక్కడ ఆల్రెడీ ఐఎమ్ కమిటెడ్ పర్సన్ టు వాటితో నేను జగ్లింగ్ ఇక్కడ నీతో అక్కడ వాళ్ళతో, అందుకే నేను హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్. నేను ఇప్పుడు అప్పట్లో నేను ఏం తేల్చుకోలేకపోతున్నాను, నువ్వు అంత గబాలన నన్ను ఒక ముడి వేసేసే 3 ముళ్ళు వేసేసి అంటే అంత ఈజీ మ్యాటర్ కాదు నేను డిసైడ్ చేసుకోవడం, నీ అంత ఫాస్ట్ నేను కాను, నాకు కొంచెం టైం ఇవ్వు అని మళ్ళీ అంటున్నారండి. అదే ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా డిసిజన్ తీసుకున్నా చూసారా, 5 ఆఫ్ వాండ్స్ గొడవలే అవుతాయి మా ఫ్యామిలీలో, మొత్తం గొడవలే చూడండి, 10 ఆఫ్ పెంటికల్స్ గొడవలు అవుతాయి. నేను ఏమన్నా గొడవ అయితే కాస్త ఆగు, నువ్వు అంత తొందరపడకు, నాకు అలా లేదు ఇక్కడ పరిస్థితి. హ్యాంగ్డ్ మ్యాన్ ఎస్ చెప్పట్లేదు, నో చెప్పట్లేదు, బట్ మీరంటే ఇష్టం, మీతో ఉండడమే ఇష్టం, బట్ నేను నీ కమిట్మెంట్ ఇవ్వలేను, నువ్వంటే ఇష్టమే నాకు, నేను కాదనట్లేను, నేను ఏమి ఇవ్వట్లేను, నాకు ఆల్రెడీ నేను కమిటెడ్ పర్సన్స్ని అక్కడ. నేను ఒక విధంగా చెప్పాలంటే నేను సాంప్రదాయకంగా నేను మ్యారేజ్ చేసుకోలేను, బట్ నువ్వు అంటే నాకు ఇష్టమే, నువ్వు మాత్రం నాకు కావాలి, బట్ నేను నీకు కమిట్మెంట్ ఇవ్వలేను. వా, సన్మానం చేయాలండి ఇలాంటి పర్సన్స్కి, నిలువెత్తు సన్మానం చేసేసేయాలి. కమిట్మెంట్ ఇవ్వలేనంటారు, మళ్ళీ ఏంటో నాకు అర్థమే కాదు, బట్ మీరంటే ఇష్టమే, మీరంటే ఫ్యాషన్, ఎందుకు అవన్నీ ఎందుకు మరి, ఫ్యాషను ఇది అది, కమిట్మెంట్ ఇవ్వనప్పుడు అసలు ఐ డోంట్ నో, బట్ ఎనర్జీస్ మాత్రం అలాగ ఉన్నాయి. ఎందుకంటే నేను 2 పార్టీస్ జగ్లింగ్ ఉన్నాను, నేను ఏం డిసైడ్ చేయలేను, నేను ఇప్పుడు నీకేం ఆన్సర్ చెప్పలేను అని కళాఖండిగా చెప్పేస్తున్నారు. నేను సపోజ్ మీతో చెప్పినా డిసైడ్ చేసినా కానీ నాకు నా ఫ్యామిలీలో గొడవలు అయిపోతాయి, నేను ఆ గొడవలు అవన్నీ నేను ఫేస్ చేయలేను, పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి, కాకపోతే నాకు అక్కడ ఆ రెస్పాన్సిబిలిటీ వదిలేసి నీకు కమిట్మెంట్ ఇవ్వలేను, బట్ నువ్వంటే నాకు ఫ్యాషన్, నీతో ఉండడం నాకు ఇష్టమే, బట్ నేను కమిట్మెంట్ మేబీ నా నోటి వెంట ఇచ్చినా నేను నేను మ్యారేజ్ చేసుకోలేను, నా పరిస్థితి అలా ఉంది, ఆల్రెడీ ఐఎమ్ కమిటెడ్ టు క్లియర్ కట్ టూ ఆఫ్ పెంటికల్స్ రెండిటితో జగ్లింగ్ ఉంది, మీరంటే ఇష్టమే, బట్ ఇకపైన ఏదో చూద్దాం, బట్ ఇప్పుడు మాత్రం నేను ఏ డిసిషన్ తీసుకోలేను, ఎస్ చెప్పను, నో చెప్పను, బట్ నువ్వు నాకు ఉండాలి, నువ్వు నాకు కావాలి. దండాలండి, భలే ఆన్సర్ చెప్పారు. ఎనర్జీస్ చెప్తున్నానండి, ప్లీజ్ నేను చెప్తే నేను అక్కడ నా ఫ్యామిలీలో గొడవలు అయిపోతాయి, వాళ్ళని నేను ఫేస్ చేయలేను, కాకపోతే వాళ్ళ నుండి నేను విడిపోవాల్సి వస్తుంది, నేను ఎన్నో ఫేస్ చేయవలసి వస్తుంది అని అంటున్నారు. రామ కమానండి. ఇంకా లాస్ట్ అండ్ 5th క్వశ్చన్ వాళ్ళే చెప్తున్నారప్ప, రాధే కృష్ణం వందే జగద్గురుం, జగత్పిత. 5th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్స్ కమానండి. రాధే నాకు ఈ 3 క్వశ్చన్స్కి నాకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. 4th క్వశ్చన్స్కి వచ్చేసి ఆన్సర్ చెప్పారే, డిసప్పాయింట్ అయిపోయానండి నేను. అంటే అసలు అంతలా మీరు ఇదైపోతుంటే అట్లీస్ట్ మాట వరుసకైనా సర్లే అబ్బా ఊరికి ఎందుకు అంతలా తగాదా పడతావు, ఓకే నేను ఎలాగో మనస్ఫూర్తిగా నేను ఇష్టపడుతున్నాను కదా, ఇక నీకు అందరితో ఏంటి, నాతో కదా, సమాజంతో ఎవరితో ఏంటి, నేను ఆల్రెడీ నీ మనసు పరంగా నీకు 3 వేసేసానని ఒక మాట నన్ను చెప్పొచ్చు కదా,
నో, ఆ మాట చెప్తే కూడా ముత్యాలు వజ్రాలు అన్నీ రాలిపోయేటట్టు లేదు. ఐఎమ్ కమిటెడ్ పర్సన్, నాకు అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ సమాజపరంగా నేను వీయలేను, బట్ నువ్వు మాత్రం నాకు ఇష్టం, నువ్వు మాత్రం నా లైఫ్లో ఉండాలి. ఇదేంటి బాబోయ్ గందరగోళాలు. మాట వరుసకు కూడా పర్లేదులే, ఈ టైంలో తను సంతృప్తి చెందుతుంది, సంతోషపడుతుంది అని కూడా చెప్పారు. అలా చెప్పినా అమ్మో ఇంకేమేమో ఆలోచిస్తుందో, మళ్ళీ ఇంకేమో అడుగుతుందో, ఇంకేం రూల్స్ పెడుతుందో అన్న. అమ్మ సెల్ఫిష్ అండి, సెల్ఫిష్, డ్యామ్ షూర్గా సెల్ఫిష్ తను. తస్మా జాగ్రత్త మీరు. నో, అంతలా ఉంటే మీ లైఫ్లో ఏమైపోవాలండి. రాధే రాధే. కమండి ఫిఫ్త్ క్వశ్చన్ అండి. ఫిఫ్త్ క్వశ్చన్, రాధే 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 రాధే. మీరేమైపోవాలంటే ఇష్టం, వాళ్ళ ఇష్టం అలా మీరేమైనా బొమ్మలా, ఆట బొమ్మలా, రిమోట్ కంట్రోల్లా, టీవీ ఆన్ చేయగానే రావడం, స్విచ్ ఆఫ్ చేయగానే వెళ్ళిపోవడం. వాట్ ఈస్ దిస్ జీవితాలు ఇక్కడ. కమిట్మెంట్ రిలేషన్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఎస్. కింగ్ ఆఫ్ స్వాట్స్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, ఎస్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. దొంగలా పారిపోయారు చూసారా. ఎస్, నేను ఇలాగే మాట్లాడతానండి, ఇలాగే మాట్లాడతాను. మీ రిలేషన్ నుండి మీరు ఇచ్చే క్వశ్చన్ అండి. ఏమంటున్నారంటే మీరు నాకు స్టేబుల్ కమిట్మెంట్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఇస్తానని నాకు నమ్మకం ఉంది, లేట్ అయినా పర్లేదు నాకు కమిట్మెంట్ ఇస్తారు, మంచి పర్సన్స్ అని నేను నమ్మాను. ఒక డిసిషన్ తీసుకుంటే తనకు కట్టుబడి ఉండే పర్సన్స్ అని నమ్మాను. కానీ లోపలనే మీరు అన్నీ పెట్టుకున్నారు, బయటికి నాకు ఏం వ్యక్తపరచలేదు. దానివల్ల నేను 3 of Swords చాలా చాలా బాధపడ్డాను. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ చూసారా. 3 కత్తులు ఎలా గుచ్చేస్తే అంతలా బాధ పెట్టారు నన్ను. నాకేం పెట్టకుండా ఇంత ఇదిగా మిమ్మల్ని నేను బీ హానెస్ట్గా సిన్సియర్గా నమ్మినా మీరు నాకేం పెట్టకుండా బ్లాక్ లిస్ట్లో పడేశారు. కాకపోతే కమ్యూనికేషన్లో లేరు. ఎందుకు అలా పారిపోయారు, ఏంటి అసలు ఇంతలా నమ్మానే, వై, ఎందుకు అలా పారిపోయారు? లెట్ మీ, ఐ వాంట్ ఆన్సర్, లెట్ మీ నో, నాకు కావాలి. నేను నన్ను అంతలా నా హృదయానికి గాయపరిచారు, చాలా చాలా బాధ పెట్టారు, కత్తులు గుచ్చేశారు. అది కూడా పెట్టకుండా వెళ్ళిపోయారు. దానివల్ల మీరు ఇలాంటి పర్సన్ అనుకోలేదు, మీరు హానెస్ట్ సిన్సియర్ పర్సనే అనుకున్నారు, మీరు కమిట్మెంట్ ఇచ్చే పర్సనే అనుకున్నాను. బట్ మీరు కమిట్మెంట్ ఇవ్వడమేమో తర్వాత సంగతి. మీ మాట పైన కూడా మీరు నిలబడలేదు, నా మనసును గాయపరిచారు, నా మనసును విరగొట్టి మరీ మీరు ఒక దొంగలా పారిపోయారు. మీరు ఏమన్నా అనుకోండి, నాకు ఎనర్జీస్ అలాగే వస్తున్నాయి. దొంగలా పారిపోయారంటే మీరు ఎంత లైక్ చేసినా ఏం చేసినా ఆ పర్సన్కి మీకు ఒక్క ఇసుమెంత మాట, ఒక మెసేజ్ లేకుండా వెళ్ళిపోవడం, మళ్ళీ ఇష్టం వచ్చినప్పుడు రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇలాగే ఉంటుందండి. అంటే ఇష్టం వచ్చినప్పుడు రావడం, వెళ్ళిపోవడం, మిస్సింగ్ ఎనర్జీలో ఉండడం, ఏం చెప్పకపోవడం, నిదానం, స్టెప్ బై స్టెప్ తాబేళ్ళు నడికేయడం. తన పలానా తనకు అన్నీ తీరుబడలైన తర్వాతనే మీ వైపు రావడం, కాకపోతే రాకపోవడం. ఇక తన ఇష్టం అండి, తన ఇష్టారాజ్యం. మీరు అలా తనకు ఇచ్చేసారనమాట. మీ రిమోట్, మీ జీవిత రిమోట్ కంట్రోల్ తన చేతిలో పెట్టారు. తను ఇష్టం వచ్చిన నొక్కితే ఆన్ కావాలి, ఇష్టం వచ్చిన ఆఫ్ చేస్తే ఆఫ్ కావాలి, అలా అంతే. నేను అలాగే మాట్లాడతాను, ఎనర్జీస్ అలాగే వస్తున్నాయి. తన 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 ఏంటంటే తన పెత్తరికం, తన ఎలా అంటే అలాగే నడిపించారు. అయినా నేను నడిచాను, అయినా చాలా బాధ పెట్టారు, పెట్టకుండా చెక్కేశారు. వై, ఎందుకు? ఐ వాంట్ ఆన్సర్, చెప్పండి అంటున్నారు. రాధే 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 రాధే. అబ్బా అబ్బా, మీరు చాలా ఈ రిలేషన్లో చాలా చాలా బాధపడ్డారండి. హారబుల్. రాధే 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 రాధే. ఆన్సర్ అండి, మీ పర్సన్ ఇచ్చే ఆన్సర్ అండి. తన పేరు, తన డేట్ ఆఫ్ బర్త్, 3 of Swords ఐటమ్స్ స్మరించుకోండి. రాధే 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 రాధే. నాకే ఎలాగో అందండి. బా, టెంపరెన్స్, మహానుభావులు. మళ్ళీ అబ్బా అబ్బా, ఇన్ని టైమ్స్ మీ షఫల్ చేశానే. ఈ కార్డు 3 క్వశ్చన్స్కి పదే వస్తుందండి. 2 of Pentacles, 2 వాటితో జగ్లింగ్. వాపో. మళ్ళీ పేజ్ ఆఫ్ కప్స్ చూసారా. ఎంత నీకు నేను ఎంత గాయపరిచినా ఏం చేసినా నువ్వంటే నాకు ఇష్టం, నేను మళ్ళీ వస్తాను, నేను నిన్ను వదలలేను.
అబ్బబ్బబ్బా! దేవుడోయ్! చూసారా? 3 ఆఫ్ కప్స్. మళ్ళీ మీతో నేను వెళ్ళిపోయాను. బట్ నేనొస్తాను. నీతో ఉంటేనే నాకు ఒక పార్టీ, ఒక సెలబ్రేషన్, ఒక హ్యాపీనెస్ అంటున్నారు. ఇక ఈ మాటలకైతే తక్కువ లేదండి. మహానుభావులు, మహాశయులు ఎక్కడ తగులుకుంటారో దేవుడోయ్! ఈ ఎనర్జీస్ ఏంటో గానీ సరే అండి. నేను కాసేపు చెప్పేశాను. KOWP KST TC ఎస్, ఇవి ఎనర్జీస్ వస్తున్నాయండి. మనకు వచ్చేసి ఇక్కడ టెంపరెన్స్ అన్ని ఎనర్జీస్ చూడొచ్చండి. ఇది మేజర్ ఆర్కాన్ అనమాట. తను ఏం చెప్తున్నానంటే, అవును నేను నిన్ను బాధ పెట్టాను, అది నాకు తెలుసు. నేను బాధ పెట్టాలని నేను పెట్టలేదు. నాకు అలా ఉంది, నా సిచ్యువేషన్ అలా ఉంది, నాకు వాటితో జగ్లింగ్ ఉంది. నేను అక్కడ కమిటెడ్ పర్సన్ని. నేను బాయాటంగా నేను వచ్చి నీతో కమ్యూనికేషన్ చెయ్యలేను, నేను మాట్లాడలేను. నాకు అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, నువ్వు అర్థం చేసుకోవేంటి నేను చెప్తుంటే అని అంటున్నారండి మీ పర్సన్. పదే నువ్వు నాకు కమ్యూనికేషన్ ఇవ్వు, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకో, నేను నీతోనే ఉంటాను, నీతోనే పిల్లలు అనుకుంటాను, నీతోనే పిల్లలు అనుకుంటాను అని నువ్వు ఊరికే అనకు. నువ్వు అంటే నాకు ఇష్టమే, నీతో ఉండాలని ఇష్టం. బట్ నేను ఇక్కడ కమిటెడ్ పర్సన్ని, నేను ఎలా చేయాలి, నేను చేయలేను. నువ్వంటే నాకు ఇష్టమే, నేను నీతో బిగినింగ్ స్టార్టప్ కోరుకుంటున్నాను, నీతోనే నాకు సంతోషం, నీతోనే ఉంటేనే నేను ఫుల్ఫిల్మెంట్గా ఫీల్ అవుతాను. బట్ నేను అక్కడ ఏం చేయలేను, కట్టుబడి ఉన్నాను. నేను అక్కడ నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, నేను కమిటెడ్ పర్సన్ని, ఎలా రాగలను, నేను రాలేను అలా. నా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇంపార్టెంట్, సొసైటీ అంటే, నా పేరు ప్రతిష్ట అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు కూడా ఇష్టం. బట్ నేను బయట పెట్టలేను, సామాజికంగా నీకు ఒక పేరుని ఇవ్వలేను. డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను, అంతే అండి. తను చెప్పేది అంతే. ఏదో తిరిగి మొత్తం రోడ్లన్నీ గల్లీలన్నీ తిరిగి చేరుకోవడం కాదండి. డైరెక్ట్ హైవేలో చెప్పేస్తున్నాను నేను క్వశ్చన్కి ఆన్సర్. నేను అవును నేను గాయపరిచాను, నువ్వు గాయపడ్డావు. నేను నిన్ను గాయపరిచే మెంటాలిటీ నాది కాదు. నేను వాంటెడ్లీ నేను గాయపరచలేదు, నా పరిస్థితి అలా ఉంది. సో నేను కేర్ఫుల్గా ఉండడం, నా సెల్ఫ్ నా ఏంటంటే నేను కేర్ఫుల్గా ఉండడం ముఖ్యం. నా రక్షణ నాకు కూడా ముఖ్యం. నేను అలా బయట బాహ్యాటంగా నేను రిలేషన్ని నేను పెట్టలేను. బట్ నువ్వు అంటే ఇష్టం, నేను నీతో మళ్ళీ బిగినింగ్ చేస్తాను, నేను వస్తాను, నేను ఖచ్చితంగా నీ వైపు వస్తాను. నేను అప్పుడు పారిపోయాను, నేను చెప్పా పెట్టకుండా అవును నేను బ్లాక్ లిస్ట్లో పెట్టాను, ఎందుకంటే నా పరిస్థితులు అలా ఉన్నాయి. అంటే నువ్వు పదే నన్ను పెళ్ళి అది ఇది అంటే నేను ఏం నీకు ఆన్సర్ చెప్పాలో అర్థం కాలేదు. నీ ప్రేమని నేను అంత భారాన్ని నేను మొయ్యలేను. ఆల్రెడీ నాకు ఆడ గుదిబండలా నా భారం నాకుంది. ఇంకా నీ భారాన్ని నేను మొయ్యాలంటే నేను వంగిపోతాను, నాకు అంత స్ట్రెంత్ లేదు. నువ్వంటే నాకు ఇష్టమే, బట్ నీ భారాన్ని నేను మొయ్యలేను. నువ్వు నాకు ప్రేమ అందించు, బట్ నేను నీకు ఏం ఇవ్వలేను. ఐ వాంట్ యూ, బట్ నేను ఏం నీకు ఇవ్వలేను, నేను పేరు ఇవ్వలేను. బట్ నువ్వు నాకు ఇష్టం, నేను నీ వైపు వస్తాను, నీతోనే ఉంటేనే నాకు సంతోషం. అమ్మా బాయ్, దండం అండి. మళ్ళీ ఇంకోసారి దండం వచ్చేసింది నాకు. నేను టెంపరెన్స్ చేస్తాను, నేను బ్యాలెన్స్ చేస్తాను, అక్కడిక్కడ బ్యాలెన్స్ చేస్తాను. నేను నీకు కమిట్మెంట్ ఇవ్వాలనే ఉంది, ఇస్తాను. నాకు కొంచెం టైం కావాలి. పదే ఇదే అంటున్నారు, టైం కావాలి అని అంటున్నారు. అక్కడ జగ్లింగ్ ఉంది. బట్ నువ్వు అంటే ఇష్టం, నేను నీ వైపు ఖచ్చితంగా వస్తాను. నీతోనే ఉంటేనే నాకు పార్టీ సెలబ్రేషన్, నీతో నాకు ఉంటేనే నాకు ఒక సెలబ్రేషన్ మోడ్ ఉంటుంది, హ్యాపీగా ఉంటాను అంటున్నాను. అవును నేను మనసుకు నీ గాయపరిచాను, బట్ నేను వచ్చి నీ గాయాలను మాన్పిస్తాను, నేను నిన్ను సంతోషం పెడతాను. బట్ నువ్వు అడగకూడనివి అన్నీ అడగకు, మళ్ళీ నేను పారిపోయే విధంగా చేయకు. నీతో ఉంటేనే నాకు సంతోషం, నీతో కమ్యూనికేషన్ చేస్తేనే నాకు సంతోషం. బట్ నువ్వు అడగకూడనివి అడగకు, నేను ఇవ్వకూడనివి నన్ను అడగకు. నేను ఇవ్వలేనని కూడా నీకు తెలుసు. నా ఫ్యామిలీ అంటే నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో నీకు తెలుసు. సొసైటీ కాన్సెస్ నాకు ఎంతనో నీకు తెలుసు. నావి అన్నీ నీకు తెలిసిన తర్వాత నేను ఇవ్వకూడని వాటిని నువ్వు అడగకు ప్లీజ్. నువ్వంటే నాకు ఇష్టం, నీతో నువ్వు నన్ను దూరంగా పెట్టకు, నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళొద్దు. నేను ఎప్పుడు వచ్చినా నువ్వు అందుబాటులో ఉండాలి, నేను ఎప్పుడు వెళ్ళినా నువ్వు నా కోసం ఎదురు చూసుకుంటూ ఉండాలి, ఏడ్చుకుంటూ ఉండాలి. నేను గాయపడాలి, మళ్ళీ వచ్చి నేను ఓదారుస్తాను, మళ్ళీ రొటీన్ నేను ఇలాగే చేస్తాను. బట్ నువ్వు అక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు, నా కొరకే ఉండాలి, నా కోసమే వెయిటింగ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఎంతలా గుచ్చేసినా నువ్వు గాయపడాలి, మళ్ళీ వస్తాను, మళ్ళీ అదే జోన్లో ఉండాలి.
బట్ నువ్వు నన్ను ఏం అడగొద్దు, బట్ నువ్వు నాకు కావాలి. దట్స్ ఆల్. మీద నీతో ఉంటేనే నాకు సంతోషం. నువ్వు ఉండాలి, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు లేనిది నేను ఉండలేను, నీతోనే సంతోషం. అక్కడ నాకు సంతోషం లేదు. సరే మహానుభావ, దండం. మళ్ళీ ఇంకో దండం పెట్టేస్తున్నాను. నో అండి, నాకు నప్పలేదు ఈ ఎనర్జీస్. మీరు ఏమైనా అనుకోండి, నో. అలా యాజ్ ఎ ప్రాక్టికల్గా ఇట్స్ ఇంపాసిబుల్. పదే 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 మీ మనసుని గుచ్చేసి ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు గుచ్చాను కదా, మళ్ళీ వచ్చి మందు రాస్తాను, మళ్ళీ వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను, మళ్ళీ గుచ్చుతాను, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తాను. నీ బ్లడ్ ఎంత పోతే ఏంటి, నువ్వు ఎంత సఫర్ అయితే ఏంటి, ఆ పెయిన్తో నువ్వు ఎన్ని డేస్ బాధపడితే ఏంటి, ఐ డోంట్ కేర్. బట్ ఐ వాంట్ యూ. నేను గుచ్చినాను, గుచ్చించుకో. నేనే వచ్చి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తాను, మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తాను, ఆయింట్మెంట్ ఇస్తారు, కాకపోతే ఇంజెక్షన్ చేస్తాను. బట్ నేను పదే పదే నేను అలాగే హర్ట్ చేస్తాను, నువ్వు అలవాటు చేసుకో అన్నట్టు మాట్లాడతా. ఇది ఎక్కడి న్యాయమండి, నాకు అర్థం కాదు. వాళ్ళతో ఉంటాను, వాళ్ళకి అన్నీ ఇస్తాను, నీకు మాత్రం ఏమి ఇవ్వను, నువ్వే అన్నీ నాకు ఇచ్చేయాలి, బట్ నువ్వు మాత్రం నాకు కావాలి. నాతో మాత్రం నువ్వు ఏం కోరుకోవద్దు. ఎమోషనల్గా మాత్రం నేను చెప్పాలి. ఎమోషనల్ కూడా పర్ఫెక్ట్గా చెప్తున్నారా, అది కూడా చెప్పట్లేదు. ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తున్నారా, నో. ఇవ్వాలనే ఉంది, నాకు ఉండాలనే ఉంది. నీకెందుకులే, ఎందుకు, నేనున్నాను కదా, యూ డోంట్ వరీ అని గట్టిగా ఒక్క మాట కూడా చెప్పట్లేదండి. పదే పదే వాళ్ళ ఫ్యామిలీ, సొసైటీ ఇదే వస్తుంది, బట్ నువ్వు నాకు కావాలంటున్నారు. బామ్మోయ్. ఓకే, కుదిరింది ఆ ఎనర్జీస్ అలా ఉన్నాయి. నన్ను అంటే లేదండి, మీరు దూరంగా ఉండడం బెటర్, అంతే అండి. కొన్ని రోజులు మీరు బాధపడ్డా పదే పదే ఆ గాయానికి మీరు గురికారు. నిజమండి. అలా పర్ఫెక్ట్గా కమిట్మెంట్ ఇవ్వని వాళ్ళతో నో నో, జీవితం మొత్తం మీరు బాధపడవలసి వస్తుంది. మీరు ఎంత ఇష్టం ఉన్నా ఏమున్నా ఒకటే సామెత అండి, మీరు ఎవరు ఏ కమెంట్ చేసినా ఐ డోంట్ కేర్. బట్ ఒకటే చెప్తున్నాను, అది బంగారు కత్తి అని మన పీక కోసుకోలేమండి. అలా ఉన్నాయి, మీరు అంతలా ఇష్టపడతారు, బట్ తను మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు బంగారు కత్తి అయితే ఏంటి, ప్లాటినం కత్తి అయితే ఏంటండి, మన ప్రాణాలు తీసేస్తే వై, అవసరం ఏంటి? మీకు అంతలా దిగజారి ఉండేది ఏంటండి? మీకు ఖచ్చితంగా ఎస్, ఆ పెళ్ళి గిల్లి సెకండ్ థింగ్, నేనున్నాను కదా నీకెందుకు, నేను నీ బలాన్ని నీ పక్కన నేను స్ట్రెంత్గా ఉంటాను కదా నీకెందుకు, నేనున్నానని ఒక్క కమిట్మెంట్, ఒక్క ముక్క మాట చెప్పట్లేదు. పదే 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 నా ఫ్యామిలీ, సొసైటీ, నా రూల్స్ రెగ్యులేషన్స్, అష్టదిబ్బందులో ఉన్నాను, జైల్లో ఉన్నాను, నీతోనే ఉంటే సంతోషం అంటే మీ సంతోషానికి ఏం లేదా? మీరు మనుషులు కారా? మీరు ఇమ్మండి తన చేతులు ఏంటి అసలు? మీరు ఏమనుకుంటున్నారు? అసలు మీకు ప్యారిటీ లేదా? మీ జీవితం కాదా? మీ మనసు కాదా? మీరు మనుషులు కాదా? అసలు మీకు మనసు లేదా? మీకు ఫ్యామిలీ లేదా? పేరెంట్స్ లేరా? వాళ్ళకే ఉన్నారా ఏంటి? ఎంత ప్రేమ ఉన్నా ఏమన్నా ఇంతే అండి. నా వే ఆఫ్ టాకింగ్ ఇలాగే ఉంటుంది. బంగారు కత్తి అని మన పీక్క కోసుకోవద్దు. రిమైండ్ దట్. పదే 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 గుచ్చేస్తుంటే ఒక్కసారి, రెండుసార్లు, థర్డ్ టైం రివర్స్ ఇచ్చేసేయాలి. ఇనఫ్. నువ్వు అక్కడ సంతోషంగా, నాతో సంతోషంగా ఉంటే నాకు ఇవ్వని కమిట్మెంట్ నువ్వు అక్కడే చూసుకో. ఈ ఊరికి ఆ ఊరు ఎంతో దూరమో, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. ఇనఫ్. అంతే అండి. బాధపడొద్దు, పదే పదే పడొద్దు. లెసన్స్ నేర్చుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏంటి, ఎలా, ఎవరు ఎలా అనేది నేర్చుకోవాలి. ఒక్కసారి మనము వెళ్తూ ఉంటే గాయపడితే ఆ దారి వెంబటి ఏముంటుందో మనకు తెలుస్తుంది. ఇంకోసారి దాన్ని దాటుకుని వెళ్తాం, కాకపోతే దాన్ని పక్కకు తప్పుకొని వెళ్తాం, కాకపోతే ఇంకో దారిలో వెళ్తాం. కానీ అక్కడ ముళ్ళ కంపు ఉందని ఒక్కసారి గుచ్చుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి మూర్ఖంగా అదే కంపు పైన మనం కాలు పెట్టమే. సేమ్ 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 మీ లైఫ్లో అలా అవుతుంది. సో ఇక నేను చెప్పే అవసరం లేదండి, నాకు కొంచెం ఫీల్ అవుతున్నాను. ఇలా కూడా ఉంటారండి. అది మీ ఇమోషనల్తో ఒక ఆట ఆడుకుంటున్నారండి. రియల్ అండి. మీ మంచి మనసుతో చెలగాటం ఆడుతున్నారండి. వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. మీరు అలా ఛాన్స్ ఇచ్చేస్తారు, మీ ప్రేమను అంతలా గుర్పిచ్చేస్తారు. మీ వీక్నెస్ ఏంటో తనకు తెలిసిపోయింది. సో తను మాత్రం సేఫ్ జోన్లో ఉంటున్నారు. మీకు మాత్రం ఏంటి దేవుడా,
సో మీరు, నేను ఏమన్నానండి, ఎనర్జీస్ మాత్రం అలాగే ఉన్నాయి. సో మీ డిసిషన్, మీ లైఫ్, మీరు ఎలా ఉండాలో మీరు డిసైడ్ చేసుకోండి. పదే పదే వెళ్ళి ఆ ముళ్ళ కంప మీదనే కాళ్ళు పెడతారో, కాకపోతే అమ్మో అది ముళ్ళ కంపరా బాబు, మనకు గాయం అవుతుంది, మనం ఎన్ని రోజులు బాధపడతాము, ఒక్కసారి పడ్డాము, 2 సార్లు పడ్డాము, 3ఓసారి పక్కకు తప్పుకోవాలి. కాకపోతే అసలు ఆ దారి వెంబటే వెళ్ళొద్దండి నన్ను అంటే, అంతే. ఇంకో దారి వెళ్ళాలి, కాకపోతే అసలు ఆ దారికే వెళ్ళొద్దు, అటువైపే వెళ్ళొద్దు. రాధే 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 రాధే. దేవుడు మనకి ఏ దారి చూపిస్తాడో ఖచ్చితంగా ఇంకో దారి చూపిస్తాడు, ఆ దారిలోకి వెళ్ళదు. సో వదిలేయండి. ఇక వాట్ ఈజ్ ఎ గైడెన్స్. రాధే రాధే రాధే. నాకు అంతలా మంచి బాధ అనిపిస్తుందండి, ఇలా ట్రీట్ కూడా చేస్తారా అనిపిస్తుందండి. ఒక్క మాట, ఒక్క గట్టిగా ఒక్క ముక్క మనస్ఫూర్తిగా మాట్లాడలేదు. మీరంతా బీ హానెస్ట్, సిన్సియర్గా తనపైన మీ ప్రేమను వెదజల్లేశారండి పన్నీర్లా. బట్ తను మాత్రం ఉంది 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 అంటున్నారు, ఒక్క ముక్క గట్టిగా చెప్పట్లేదు. బళ్ళగుతి ఎందుకు అంతలా ఫీల్ అవుతావు, నేను కూడా నేను అంతలా లైక్ చేస్తాను. ఎస్ నేను ఉంటాను, నీకెందుకు, కాస్త టైం ఇవ్వు, సెటిల్ చేసేస్తాను, యూ డోంట్ వరీ, నేను ఉన్నాను కదా అని ఒక్క భుజం తట్టి ఒక్క గట్టి మాట చెప్పట్లేదే ఇక్కడ. తనపైన తన నమ్మకం లేదా? మీరంటే చులకన్నా ఏంటండి. రాధే రాధే. ఎంతమంది జీవితాలండి. రాధే రాధే. మీ క్షోభ, మీ బాధ, మీ ఆరణ్య రోదన ఏంటండి. వాట్ ఈస్ ఎ గైడెన్సీ. రాధే 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 రాధే. ఓన్లీ వన్ కార్డ్. వాట్ ఈస్ ఎ గైడెన్సీ. 6 of Swords. Yes. 7 of Swords. 4 of Wands. ఎస్, నేను అనుకుంటూనే ఉన్నా ఇలాంటిది ఏదో గందరగోళం వస్తుందని, అందుకే నేను ఇంతలా ఈ ఎనర్జీస్ వచ్చి చేస్తున్నాను. వామ్మో దేవుడా. ఇది వచ్చేసి మీది ఏంటంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీ అండి. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఇలాగే ఉంటాయండి, అందుకే అంత బాధ మీకు అంత కలుగుతుంది, అంత క్షోభ ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ అక్కడ మ్యారీడ్ అయిన పర్సన్సే ఉంటారండి. మోస్ట్లీ 80% అంతే. ఈ ట్విన్ ఫ్లేమ్ మన లైఫ్లోకి ఎంట్రన్స్ ఇచ్చారు అంటే అక్కడ ఇక్కడ కమిటెడ్ అయ్యే ఉంటారండి, మోస్ట్లీ అంతే అండి. ఇక్కడ 4 of Wands అంటే అదే అండి. ఇది యూనియన్ కార్డు కూడా. మీరు ఈ రీడింగ్ చూసిన వాళ్ళు 1111 1111 చూస్తూ ఉంటారండి. ఈ పర్సన్ వచ్చేసి మీకు ట్విన్ ఫ్లేమ్ అండి. షూర్గా మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటారు, కాకపోతే సోల్మేట్ జర్నీలో ఉంటారు. అందుకే తను మీరంటే అంత పంచప్రాణం అని చెప్తున్నారు, బట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే తనకు ఇంకా అక్కడ ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్. అవి అంటే కార్మిక్స్తో వాళ్ళ బంధాలు అలా ఉన్నాయి. వాళ్ళకు ఈ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంత ఇన్సల్ట్ చేస్తున్నా, అమ్మో నా ఫ్యామిలీ, నా బ్లడ్, నా రిలేషను అనే కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటుందండి. ప్లస్ సోషల్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటుంది. పేరు ప్రతిష్ట, అబ్బో ఎక్కడ తగ్గొద్దు అన్న ఎనర్జీస్లో ఉంటారు. ప్లస్ మీతోనే పార్టీ సెలబ్రేషన్, మీతోనే పెళ్ళి అనే దాంట్లో కూడా ఉన్నారండి. అంటే తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, అసలు మీరు పూర్వజన్మలో వచ్చేసి మీరు కపుల్స్ ఆర్ మ్యారీడ్ పర్సన్స్ అండి. ఏదో ఆబ్స్టికల్స్ వల్ల ఏదో అయ్యింది జన్మలో, సో అక్కడ విడిపోయారు, ఇప్పుడు మళ్ళీ ఇలా కలుసుకున్నారు. సో ఇద్దరు ఒకరి లైఫ్లో ఒకరు కార్మిక్స్తో డీల్ చేస్తున్నారు. మీ లైఫ్లో మీరు, మీ ఫ్యామిలీతో మీరు, తన ఫ్యామిలీతో తాను డీల్ చేస్తున్నారు. అక్కడ 6 of Swords ఏంటంటే ఇక్కడ కార్డ్స్ ఎనర్జీ అయితే ఏం చెప్తుందంటే మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు. సో మీకు మీ ఎనర్జీస్ కనుక బ్యాలెన్స్ అయ్యి చేస్తే మీరు ఇఫ్ డోంట్ వరీ, ఈ జర్నీలో ఇవన్నీ కామన్ అవుతూనే ఉంటాయి. బట్ మీకు సెలబ్రేషన్ మోడ్ వస్తుంది. మీరు రాను రాను మీ ఇద్దరు ఒకరి లైఫ్లో ఒకరు ఎందుకు మీరు కమ్యూనికేషన్ అయ్యారు, కాకపోతే డివైన్లీగా మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే తను మీ లైఫ్లోకి వచ్చి ఏవో లెసన్స్ మీకు నేర్పించవలసి ఉంది. తను మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు చాలా చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీ జీవితాన్ని మీరు ఎలా జీవించాలో నేర్చుకున్నారు, చాలా నేర్చుకున్నారు. తను వచ్చిన తర్వాత మీ లైఫ్ టర్న్ అయింది. ఇక్కడ మీ లైఫ్కు
తన లైఫ్ ఇద్దరు లైఫ్లో ఎఫెక్ట్ ఇచ్చింది. అందువల్లనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు అంతలా లైఫే చేంజ్ అయిపోయింది. మీరు కూడా తన లైఫ్లోకి వెళ్ళిన తర్వాత తన లైఫ్లో కూడా చాలా చేంజెస్, ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున మార్పులు అయిపోయాయి. అంటే అన్నీ చేంజ్ అయిపోయాయి. ఒకరికి ఒకరు లెసన్స్ నేర్పించుకున్నారు. ఒకరి ఎనర్జీ ఒకరికి ఇవ్వడం వల్ల, ఎనర్జీస్ అంటే మీ కమ్యూనికేషన్ వల్ల, తన వల్ల మీరు, మీ వల్ల తను లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. ఎలా ఉండాలి, ఏమిటి ఉండాలని సమ్ లెసన్స్ యూనివర్సల్ మీ ఇద్దరు లైఫ్లో నేర్పించడానికి ఇద్దరు ఒకరి లైఫ్లో ఒకరికి కమ్యూనికేషన్ చేసింది అని ఇక్కడ ఎనర్జీస్ వస్తున్నాయి. లైఫ్ని ఎలా డీల్ చేయాలి, ఎలా చేయాలి, ఎంతమంది జనాలు ఎలా ఉంటారో వాళ్ళతో ఎలా ట్యాకిల్ చేయాలో ఈ పర్సన్ వచ్చిన తర్వాతనే మీరు, ఒక విధంగా చెప్పాలంటే మీ జీవితాన్ని బ్రతకడం కాదు, ఎలా జీవించాలో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్నారు. యాజ్ ఇట్ ఈస్ తన లైఫ్లో కూడా అలాగే అయ్యిందండి. అంటే నిజంగా హానెస్ట్గా లైక్ చేసే పర్సన్స్ ఎవరు మీ లైఫ్లోనా తన లైఫ్లో అయినా జీవితాన్ని జీవించడం జీవితాన్ని బ్రతకడం కాదు, ఎలా జీవించాలి అనేది ఇద్దరు నేర్చుకున్నారండి. ఎస్, అదే అండి, ఇద్దరికి ఒకరికి ఒకరు లెసన్స్ నేర్చుకున్నారు. అందువల్లనే మీరు ఇద్దరు కమ్యూనికేషన్లోకి వచ్చారు. మేబీ ఇక్కడ మ్యారీడ్ కాని వాళ్ళైనా కమిట్మెంట్ ఇవ్వని వాళ్ళైనా మ్యారీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకు మ్యారేజ్ అవుతుంది, షూర్గా అవుతుంది. మ్యారేజ్ చేసుకునే అవకాశాలు లేని వాళ్ళకు మాత్రం కమిట్మెంట్ వస్తుంది, కమ్యూనికేషన్ అవుతుంది. ఈ కార్డ్ ఎనర్జీ కమ్యూనికేషన్ కార్డ్ అనమాట. 11111111 కమ్యూనికేషన్ త్వరలో మీ పర్సన్ నుండి రాబోతుంది. సో ఇఫ్ డోంట్ వరీ, ఇదంతా జగన్నాటకం, ఇదంతా యూనివర్సల్ ద్వారానే మీ లైఫ్లో జరుగుతున్నాయి ఇవన్నీ అని ఉంది. సో సమ్ లెసన్స్ మాత్రం మీరు లెర్న్ చేశారు అని కూడా ఇక్కడ కార్డ్స్ ఎనర్జీ చెప్తుందండి. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ 100% మీ పర్సన్ పర్ఫెక్ట్గా తన మనసులోని భావాలు వ్యక్తపరిచారు. షూర్ అండి. సో థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్. సర్వం కృష్ణ అర్పణమస్తు. బాయ్ అండి, బాయ్.